జయ శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయం పంచదశోధ్యాయం పురుషోత్తమ యోగమని, పురుషోత్తమ ప్రాప్తి యోగమని అంటారు. ఈ అధ్యాయంలో పరమాత్మ సమస్త జగత్తుకి కర్త, హర్త, సర్వశక్తిమంతుడు, అందరినీ శాసించేవాడు, సర్వవ్యాపి, అంతర్యామి, పరమ దయాళువు, అందరికీ సుహృదుడు, సర్వాధారుడు, శరణాగత వత్సలుడు అని ఆ పరమాత్మని గురించి ఆ పురుషోత్తముడైన భగవాన్ని గుణాలన్నీ కూడా ఇందులో స్వరూపాల వర్ణన ఇందులో కనిపిస్తుంది. మానవ జన్మకి లేదా ఈ సృష్టికి మూలం ఎవరు అన్నది మొట్టమొదట చెప్పబడి తర్వాత మానవలోకం నుంచి పరమాత్మను చేరే స్థాయి ఎలా వస్తుంది మానవులకి అన్నది ఆ జ్ఞానం ద్వారా వస్తుంది అని ఇందులో చెప్పారు. పరమాత్మ శ్రీ భగవానువాచ అని మొదటి శ్లోకంలోనే ఎలా చెప్తున్నారంటే ఈ సంసార చక్రం గురించి చెప్పారు. ఎలా ఉంది ఈ సృష్టి మొత్తం అంతా ఎలా ఉంది అని చెప్తూ, ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అన్నారు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నారంటే మొత్తం మూలం ఎవరు అంటే పరమాత్మే మూలం, ఆది పురుషుడైన పరమేశ్వరుడు మూలం, బ్రహ్మ ముఖ్యమైన శాఖ, వేదాలన్నీ కూడా ఆకులు, ఈ సంసారం అంతా కూడా ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం, ఇది ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చదగింది. ఇది నాశనరహితమైనది, నాశనం అవ్వదు, శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్వాన్ని మూలంగా అంటే ఈ సృష్టి మొత్తాన్ని మూలంగా తెలుసుకున్నవాడు నిజంగా వేదార్థాన్ని తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు, వేదస వేదవిత్ అని వేదాలను ఎరిగినవాడు అని చెప్పి రెండో శ్లోకంలో అధశ్చోధ్వం ప్రసృత సస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళా అధస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార చక్రంలో మనుషులు ఎలా బంధించబడున్నారు అని రెండవ దాంట్లో చెప్పారు. ఈ సంసార వృక్షానికి త్రిగుణాలు, గుణ ప్రవృద్ధ, త్రిగుణాలు అనేది జలాలు తడుపుతాయి. విషయ ప్రవాళ శబ్దాది భోగాలనేటి చిగుళ్ళు కల ఈ శాఖలు దేవ మనుష్య తిర్యజ్ఞానుల్లో జన్మించే ప్రాణులే దీనికి ఉండే సిగుళ్ళు, శాఖలు అని చెప్పి ఇది కింది వైపుకి పై వైపుకి కూడా ప్రసృత సర్వత్రా వ్యాపించి ఉంటుంది. మనుష్యలోకంలో మనుషులను కర్మానుసారంగా బంధిస్తుంది. ఈ మూలాన్ని అహంకార, మమకార వాసనలనే వేర్లు, ఊడలు ఇవన్నీ కూడా కిందకు పైకి వ్యాపించున్నాయి అని, అన్ని లోకాల్లో వ్యాపించున్నాయి అని చెప్పేసి ఈ సంసార వృక్షం అశ్వత్థ వృక్షంతో పోల్చదగిన ఈ సృష్టి క్రమాన్ని గురించి పరమాత్మ రెండవ శ్లోకంలో చెప్పి మూడో శ్లోకంలో దీన్ని బాగా పరిశీలించి చూడమంటున్నారు. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్నచ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని దీన్ని ఎలా చూడాలి అంటే అసలు ఈ సంసార వృక్షాన్ని రూపం, స్వరూపం ఎలా వర్ణించబడింది అని అంటే ఇట్లు ఈ లోకంలో సంసారం ఆసక్తి కలిగిన వాళ్ళ చేత తెలియజేయకున్నదేనా ఉపలభ్యతే, దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే దీనికి ఆది లేదు. ఈ సృష్టి మొత్తానికి కూడా లేదా సంసార అశ్వత్థ రూపంలో ఉన్న ఈ సంసార వృక్షానికి ఆది లేదు, అలాగే అంతం కూడా లేదు. ఇది సరైన స్థితి కూడా లేదు. సంప్రతిష్ట సరైన స్థితి కూడా లేదు. ఇది సువిరీఢ మూలం, అహంకారం, మమకార వాసనలాడే దృఢమైన మూలాలు కలిగి ఉంది. ఈ అశ్వత్థం, ఈ సంసార రూపమైన అశ్వత్థ వృక్షం దృఢమైన నిశ్చితమైన వైరాగ్యం అనే శస్త్రంతో ఖండించాలి అని చెప్తున్నారు. చిత్వా అంటే ఛేదించి అని తర్వాత శ్లోకం చెప్తున్నారు. తతఃపదం తత్పరిమార్గితవ్య యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణే. అలా ఛేదించి అనంతరం ఏ పరమపదాన్ని పొందిన వాళ్ళు భూయ మళ్ళా వెనక్కి రారో, ననివర్తంతి మళ్ళీ వెనక్కి రారు. అలాగా ఏ పరమేశ్వరుడి నుంచి పురాతనమైన ఈ సంసార వృక్ష పరంపర వ్యాపించున్నదో ఆ పరమ పురుషుణ్ణి, ఆ ఆది పురుషుడైన నారాయణ్ణి శరణు పొందుతారు అని ఈ పరమపదాన్ని అన్వేషించాలి. ప్రతి మనిషి కూడా దృఢ నిశ్చయంతో ఆ పరమేశ్వరుని మనన ధ్యానాదులు చేసుకుంటూ ఆ పరమపురుషుడిని మూలాన్ని తెలుసుకోవాలి.
ఈ సంసార వృక్షం ఇలా వ్యాపించి ఉంది, ఇది ఒక మాయ లాంటిది, దీనిలో పడకుండా మూలం ఎవరు అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. 5వ శ్లోకంలో నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్యమూఢ పదమవ్యయంత. ఎవరు తెలుసుకోగలరు అన్నది కూడా పరమాత్మ చెప్తున్నారు. ఎవరైతే జ్ఞానులు అని చెప్పాలి మనం, అభిమానం ఎలాంటి దురభిమానాలు లేకుండా ఉంటారో, ఎలాంటి అజ్ఞానము మోహం లేకుండా ఉంటారు, నిర్మాణ మోహ లేకుండా ఉంటారు, జిత సంఘదోష జయిస్తారు, మొత్తం అన్నిటితోనే అటాచ్మెంట్ ఆసక్తిని దోషాన్ని జయించిన వాళ్ళు, అలాగే ప్రాపంచిక వాంఛల నుంచి మూర్తిగా మరలి అధ్యాత్మ నిత్య అధ్యాత్మ భావంలో ఉన్నవాళ్ళు, పరమాత్మ స్వరూపంలో నిత్యం స్థితులైన వాళ్ళు, అలాగే వినివృత్త కామ కోరికలు అనేవి ఏవి లేకుండా ఉన్నవాళ్ళు, ద్వంద్వ విముక్త ఈ సుఖ దుఃఖాది ద్వంద్వాల నుంచి విముక్తులైన వాళ్ళు, జ్ఞానులు గచ్చంత్యమూఢ పదమవ్యయం తత్ ఆ శాశ్వతమైన పరమపదాన్ని పొందుతారు అని అక్కడ పరమాత్మ అక్కడ ఆప్ చేసి అసలు ఈ పరమాత్మ తత్వం అంటే ఏంటి అనేది 6వ శ్లోకంలో చెప్పారు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరంధామం ఏ జ్ఞానులైతే చేరాలనుకుంటారో ఆ పరంధామం ఎలా ఉంటుంది అంటే స్వయం ప్రకాశ స్వరూపంగా ఉంటుంది, పరమాత్మ రూపంగా ఉంటుంది ఆ పరంధామం. దాన్ని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపజేయజాలట, ఎందుకంటే అంతకు మించిన ప్రకాశం కలిగిన స్థానం అది. అలాగే అలాంటి పరంధామాన్ని చేరిన పుణ్యాత్ములు మళ్ళా తిరిగి ఈ జగత్తులో ప్రవేశించరు, మళ్ళా పునర్జన్మ ఉండని మోక్షాన్ని పొందుతారు అని 7వ శ్లోకంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్ఠానేంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి అన్నారు. ఈ లోకంలో ఈ ప్రాణుల లోకంలో ఈ దేహంలో ఉన్న సనాతనమైన జీవాత్మ ఎవరు అంటే అది నా అంశే. అది ప్రకృతి యందు స్థితాలైన మనస్సు ఇంద్రియాలు శబ్దాది విషయాల ద్వారా తన వైపు ఆకర్షించుకుంటుంది, అంతే తప్ప అసలు జీవాత్మ మూలం ఇవన్నీ లేని జీవాత్మ నా అంశ అని చెప్తూ శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. ఈ మనస్సు ఇంద్రియాలు ఈ వాసనలు ఇవన్నీ కూడా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళిపోతుంటే అంటారు. ఎలాగా అంటే ఒక గాలి వచ్చినప్పుడు వాయుర్గంధాని వాషయాత్, వాయువు వాసనలను ఒక చోటు నుంచి గంధాన్ని వాసనలను ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్ళిపోయినట్లుగా ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే ఒక దేహం నుంచి మరో దేహాన్ని, ఒక శరీరాన్ని త్యజించినప్పుడు మరో దేహాన్ని తీసుకున్నప్పుడు మనస్సుని ఇంద్రియాలని ఆ ఇంద్రియాలతో పాటు ఉన్న వాసనలని ఆ సంస్కారాలని మరో శరీరంలో కూడా పొందుతుంది, దాంట్లో వీటన్నిటితో పాటు ప్రవేశిస్తుంది జీవాత్మ అని చెప్పి శ్రోత్రయ చక్షుస్పర్శనంచ రసనంఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే చెవిని కంటిని చర్మాన్ని అలాగే నాలుకని నాసికని ముక్కుని వీటన్నిటిని మనస్సుని వీటన్నిటిని అధిష్ఠించి ఉంటుంది, వీటి ద్వారా విషయ భోగాలన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటుంది జీవాత్మ అని చెప్పి ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుష. ఈ జీవాత్మ వేరు ఇవన్నీ వేరు అనేది తెలుసుకోగలిగింది ఎవరు అని అంటే జ్ఞానులు అని చెప్తున్నారు. జీవాత్మ శరీరాన్ని త్యజించినప్పుడు, శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం తీసుకున్నప్పుడు విషయభోగాలు శరీరాన్ని త్యజించినప్పుడు కానీ లేదా శరీరంలో ఉన్నప్పుడు కానీ భోగాలన్నీ అనుభవిస్తున్నప్పుడు కానీ త్రిగుణాలతో ఉన్నప్పుడు కానీ దాని గురించి ఎవరు జీవాత్మ గురించి అజ్ఞానులు అయితే తెలుసుకోలేరు. కానీ జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళ జ్ఞాన నేత్రం వల్ల జ్ఞానచక్షుష జ్ఞాన నేత్రాలతో వాళ్ళ అసలు స్వరూపం ఏంటి, అసలు స్వరూపం పరమాత్మ కదా, ఆ జీవాత్మే పరమాత్మ అనేది ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పి యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నయనం పశ్యంత చేతసహ అన్నారు. అంతఃకరణ శుద్ధి కల యోగులు ఏం చేస్తారంటే యతంతో అంటే ప్రయత్నంతో వాళ్ళు ఏం చేస్తారంటే తమ హృదయాలందున్న ఈ ఆత్మతత్వాన్ని ప్రయత్నంతో తెలుసుకుంటారు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఏం చేస్తారంటే ఎంతగా ప్రయత్నించినా ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేరు, జీవాత్మే పరమాత్మ అన్నది తెలుసుకోలేరు అని చెప్పి
12వ శ్లోకంలో యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. తెలుసుకో అర్జున నువ్వు అని చెప్తున్నారు. ఆదిత్యగతం అంటే ఆ సూర్యమండలంలో ఉన్న ఏ తేజస్సు అయితే ఉందో అది అఖిలం జగత్ సమస్త జగత్తుని భాషింపచేస్తోంది, ప్రకాశింపచేస్తోందో అది. ఏ తేజస్సు అయితే చంద్రుని యందు ఉందో, ఏ తేజస్సు అయితే అగ్ని యందు ఉందో, ఆ తేజస్సు అంతా కూడా ఏమిటది అంటే తత్ తేజ మామకం విద్ధి. ఆ తేజస్సు అంతా కూడా నా తేజస్సే అని తెలుసుకో అని చెప్పారు. చెప్పి గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వా రసాత్మక. ఇది ఎంత బాగా చెప్పారంటే, పృథ్వీ యందు ప్రవేశించి భూమి లోపల ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల ప్రాణులను ధరిస్తున్నాను, భరిస్తున్నాను, పోషిస్తున్నాను. అలాగే చంద్రుడిలో ప్రవేశించి నేను ఆ చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల ద్వారా మొత్తం పంటలన్నిటికీ కూడా నేను ఔషధ గుణాలను ఇస్తున్నాను, వాటికి పుష్టిని చేకూరుస్తున్నాను అని అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో అని ఆనతిచ్చ కృష్ణుడు అర్జునునితో అనే ఆ కీర్తనలో ఈ శ్లోకానికి తర్వాత 2 శ్లోకాలకి అర్థాన్ని ఆ కీర్తనలో చెప్పారు ఆయన. భూమి యందు చెచ్చి సర్వభూత ప్రాణుల నెల్ల ధీమసానమో చేటి దేవుడనేను అని. తర్వాత శ్లోకంలో పరమాత్మ ఏం చెప్పారంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నారు. నేను ప్రాణాపాన సమాయుక్తమైన ఈ వైశ్వానరుడు అనే అగ్నిని, ఈ అగ్ని రూపంలో నేను సర్వ ప్రాణుల శరీరంలో ఉంటాను. ఉండి ఈ భక్ష్యం భోజ్యంలో లేహ్యం చోష్యం పానీయాలను వీటన్నిటినీ కూడా ఈ ఆహారాలన్నిటినీ కూడా పచామ్యన్నం 4 రకాలైన ఆహారాలని నేను జీర్ణం చేస్తున్నాను. వైశ్వానరుడు అనే అగ్ని ద్వారా నేను ప్రతి ప్రాణిలోనూ ఉండి ఆ తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాను. ఆహారాన్ని ఇస్తున్నది నేనే, ఆహారాన్ని జీర్ణం చేస్తున్నది నేనే అని. అంతేకాదు ప్రతి వాళ్ళ మనసులో ఉన్నాను అని తర్వాత శ్లోకంలో చెప్పారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనై చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవచాహం. నేనే సర్వ ప్రాణుల యొక్క హృదయాలందు ఉన్నాను, అంతర్యామిగా ఉన్నాను. ఉండి మత్త నా నుంచియే స్మృతి వాళ్ళకి స్మృతి వస్తోంది, జ్ఞానం వస్తోంది, అలాగే అపోహనం కూడా మరపు కూడా వస్తోంది కలుగుతోంది. అలాగే సర్వ వేదాలన్నిటి వల్ల కూడా తెలుసుకోదగిన వాడిని నేను, వేదాంత కర్తను నేనే, వేదముల ఎరిగిన వాడిని నేనే, వేదముల చేత తెలుసుకోదగిన వాడను కూడా నేనే అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పారు. చెప్పి ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అని. ఈ లోకంలో క్షరుడు నశించే ఉన్నాయి, అక్షరుడు వినాశరహితుడు అని పురుషులు 2 రకాలుగా ఉన్నారు. ఈ సకల ప్రాణుల శరీరాలు కూడా నశించిపోతాయి, జీవాత్మ నాశరహితుడు ఉత్తమ, వీటన్నిటికంటే అతీతమైన పరమాత్మ ఉన్నారు అని చెప్పి నెక్స్ట్ తర్వాత శ్లోకంలో ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభత్యవ్యయ ఈశ్వర అని. ఉత్తమ పురుషస్తు అన్య పై ఇద్దరికంటే క్షరుడు అక్షరుడు, నశించేవాడు నశించనివాడు ఇద్దరికంటే కూడా ఉత్తమమైన పురుషుడు వేరైన వాడు ఎవడైతే ఈ 3 లోకాల్లోనూ ప్రవేశించున్నాడో, అందరినీ భరించి పోషిస్తున్నాడు, అవ్యయరహితుడైన వాడు ఆ ఈశ్వరుడు, ఆ పరమాత్మ అని చెప్పబడుతోంది. అది నేను అని చెప్పి యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రసిత పురుషోత్తమ. ఎందుకంటే ఈ నశించిపోయే ఈ క్షేత్రం కంటే నేను అతీతమైన వాడిని, పరమాత్మనిగా నేను నాశరహితమైన జీవాత్మ కంటే కూడా ఉత్తముడని కనుక ఈ జగత్తులో వేదాలయందు పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కాను అని. యోమామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అందుకని జ్ఞాని అయినవాడు అర్జున, ఓ అర్జున, జ్ఞాని అయినవాడు నన్ను ఎప్పుడు కూడా అన్యుడైన పురుషోత్తముడిగా, ఆధ్యాత్మిక విధానంలో పురుషోత్తముడిగా తెలుసుకుంటాడు. తెలుసుకుని ఆ సర్వజ్ఞుడనైన నన్ను
నన్ను ఈ వాసుదేవుడనైన నన్ను నిరంతరం పరమేశ్వరునిగా భజిస్తాడు అని చెప్పి, ఇది ఈ జ్ఞానం ఉంటే జ్ఞాని అవుతాడు అని 20వ శ్లోకంలో ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అయానఘ, ఓ మయ అనఘ, పాపరహితుడా అని ఓ అర్జున, చాలా రహస్యమైన గుహ్యతమం శాస్త్రం, గుహ్యం గుహ్యతరం గుహ్యతము, చాలా రహస్యమైన ఈ శాస్త్రాన్ని, ఈ పురుషోత్తముడు పరమాత్మ తత్వాన్ని నేను నీకు చెప్పాను. దీని తత్వాన్ని తెలుసుకుని మనిషి అయిన జ్ఞానుడు కృతార్థుడవుతాడు. నువ్వు కూడా నువ్వు కూడా కృతార్థుడవు కాగలవు అని పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ.